హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈ రోజు అయితే బ్యూటిఫుల్ నెక్లెస్ ప్యాటర్న్స్ తో మీ ముందుకు వచ్చేసాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ అవర్ స్టోర్. మన అడ్రస్ తెలిసిందే కదా. 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్‌టీయూ. ప్రస్తుతం నేనైతే నాగోల్ బ్రాంచ్‌లో ఉన్నానండి. మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి. ప్రతి దగ్గర బావుంటుంది. మీకు ఎక్కడ దగ్గర అవుతే అక్కడ విజిట్ చేయండి. ప్రతి ఒక్క బ్రాంచ్ అడ్రస్ డీటెయిల్స్, కాంటాక్ట్ నంబర్స్ కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసుంటాము. సో క్లియర్‌గా చూసుకొని డైరెక్ట్‌గా విజిట్ చేసేయండి. రైట్ నౌ పెళ్ళిళ్ళ సీజన్ కదా! కలెక్షన్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూనే ఉంది. న్యూ కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. సో డూ విజిట్ అవర్ స్టోర్స్. దూరంగా ఉన్న వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఒక బ్యూటిఫుల్ నెక్లెస్ ప్యాటర్న్ చూపిస్తున్నానండి. ఇదైతే ఫస్ట్ కంటె స్టైల్‌తో స్టార్ట్ చేస్తున్నాను. సో కంటె కూడా మనకి రెగ్యులర్‌గా లేదు. ఇది కొంచెం యూనిక్‌గా వచ్చేసింది. చూడండి ఎంత బాగా ఇచ్చారో. పైన కూడా ఒక చిన్న కుందన్ ప్యాటర్న్‌తో, మధ్యలో వచ్చిందయితే హైలైట్ కంప్లీట్ కుందన్స్‌తో అమ్మవారు పీకాక్స్ ఎంత బావున్నాయో. కింద కూడా డాంగ్లర్స్‌లో మనకి కుందన్స్ వచ్చేసాయి. కింద కూడా చూడండి ఇలా పీకాక్స్ అన్నమాట. అసలు ఇది చాలా క్లాసీగా ఉంది. డాంగ్లర్స్ అంతా రైస్ పర్ల్స్, గ్రీన్ బీడ్స్. సో మనకి ఇదొచ్చేసి గ్రాస్ వెయిట్ 54 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 47 గ్రామ్స్ పడుతుంది. బావుంది కదా చూడ్డానికి. డీటెయిలింగ్ అనిపిస్తుంది. ప్రతిసారి మనకు అలాంటి లుక్స్ అయితే కనిపించవండి. ఇందులో మాత్రం ప్రతి ఒక్క డీటెయిలింగ్, ఫినిషింగ్ నీట్‌గా ఉంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ ఇది కంప్లీట్ యాంటిక్ లుక్‌తో వచ్చేసింది. రెగ్యులర్ మనకి గోల్డ్ జ్యువెల్లరీ లాగా ఉండకూడదు. మనం వేసుకునేది కొంచెం ఫ్యాషన్ లుక్‌తో ఉండాలి. అండ్ యాంటిక్‌గా, యూనిక్‌గా కనిపించాలి అనుకుంటే ఇలాంటివి ట్రై చేయొచ్చు. కంప్లీట్ మోజోనైట్స్‌తో వచ్చేసిందనమాట. యాంటిక్ ఫినిషింగ్ ఇలా చైన్ ఇచ్చేసి మధ్యలో మోజోనైట్స్ చుట్టూ ఒక లైన్ ఆఫ్ సీజర్స్ చిన్న చిన్నగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఇచ్చారు. వాటి మధ్యలో పెద్ద పెద్ద మోజోనైట్స్. ఆ మోజోనైట్స్ వల్ల లుక్ అనేది కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంటుందనమాట. ఈ ఫ్లవర్స్‌లో కూడా మనకి గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి, సీజర్స్ ఉన్నాయి. మధ్యలో కూడా చూడండి ఒక పర్పులిష్ స్టోన్. వాటి వల్ల లుక్ కంప్లీట్ డిఫరెంట్‌గా క్రియేట్ అవుతుంది. డాంగ్లర్స్ వీటికి పర్ల్ బాల్స్ వచ్చాయి. అండ్ పైన ఇలా రూబీ బీడ్స్ లాగా చిన్నవి. పెండెంట్‌కి కూడా సేమ్ అలాగే కింద డ్రాప్ షేప్ అండ్ సేమ్ ఇదే కలర్‌లో బీడ్స్ వచ్చాయన్నమాట. డిఫరెంట్‌గా ఉంది కదా! గ్రాస్ వెయిట్ 32 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 25 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ కంటే చూస్తున్నారు కదా! ఈ కంటే చూడండి ఫస్ట్ ఇలా 3-4 ఫ్లవర్స్‌తో స్టార్ట్ అయ్యి కంటే మనకి ఒక డిఫరెంట్ మెష్ లాగా లీఫ్ ప్యాటర్న్‌తో వచ్చేసింది. మధ్యలో రూబీ కలర్ స్టోన్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఇక్కడ 2 పీకాక్స్. ఇక్కడ కూడా పీకాక్సే. కానీ ఈ పీకాక్‌లో మనకి రెడ్, గ్రీన్ మాత్రమే కనబడుతున్నాయి స్టోన్స్. ఇందులో రెడ్ అండ్ సీజర్స్‌తో చాలా బ్యూటిఫుల్‌గా ఎలివేట్ అవుతుంది. 3 కాన్సెప్ట్ లాగా. కింద పెండెంట్‌లో కూడా 2 పీకాక్స్, మ్యాంగో లీవ్స్, మధ్యలో ఓవెల్ షేప్. డాంగ్లర్స్ మనకి పెండెంట్‌లో అంత పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ వచ్చాయండి. కానీ కంటేలో ఇవి రైస్ పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ వచ్చాయి. సో పర్ల్ బాల్స్, రైస్ పర్ల్స్ అంతా కలిపి బ్యాలెన్స్డ్‌గా చాలా మంచిగా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 41 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 36 గ్రామ్స్ పడుతుంది. సో మనం ఒక ప్యాటర్న్ వేసుకున్నాము. కానీ అది వేసుకుంటే నెక్ అంతా ఎలివేట్ అవ్వాలి. అసలది వల్ల మనకి లుక్కే చేంజ్ అయిపోవాలి అనుకుంటే ఇలాంటివి ట్రై చేయండి. ఒక్కటి పెట్టుకుంటే చూడండి ఎంత నీట్‌గా స్ప్రెడ్ అయిపోయిందో. చాలా బావుంది కదా! పైనుంచి కంప్లీట్‌గా పీకాక్సే. మధ్యలో మాత్రం ఒక డ్రాప్ షేప్ కుందన్స్‌తో వాటి చుట్టూ ఫ్లోరల్ అండ్ క్రీపర్స్‌తో అలంకరణ. కిందంతా కుందన్స్, పీకాక్స్‌లో కుందన్స్ ఎంత బావున్నాయో. డాంగ్లర్స్ మాత్రం పర్ల్స్ వచ్చేసాయి. మధ్యలో గ్రీన్ బీడ్ అండ్ గోల్డెన్ బాల్స్ వచ్చాయి. గ్రాస్ వెయిట్ 86 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 74 గ్రామ్స్ పడుతుంది. మీకు లైట్ వెయిట్‌లో కంప్లీట్ డైమండ్ లుక్‌లో కావాలి. ఆ డైమండ్ ఫినిషింగ్ స్టైల్ ఉండాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయొచ్చు. ఎంత స్వీట్ హార్ట్ నెక్ షేప్ వచ్చిందో చూస్తున్నారు కదా! అంటే ఇది ఏ షేప్ అంటే ఆ షేప్ తీసుకోకుండా ఒక మంచి షేప్ లాగా వస్తుందన్నమాట. స్వీట్ హార్ట్ నెక్ లాగా. ఇదంతా జిగ్‌జాగ్ ప్యాటర్న్ వాటి పైన సీజర్స్ వచ్చేసాయి. కింద డ్రాప్ షేప్ పెండెంట్ మధ్యలో రూబీ కలర్ స్టోన్ మిగిలినవంతా సీజర్సే. సో మనం నీట్‌గా శారీ కట్టుకొని సింపుల్ అంటే ఫ్యాన్సీ శారీస్‌కి ఎక్కువ హెవీ జ్యువెల్లరీ కాకుండా ఇలాంటివి పెట్టుకోవచ్చండి. డైమండ్ మనకి ప్రైజింగ్ ఎక్కువ అనుకున్నప్పుడు ఇలాంటివి వేసుకున్నామంటే లుక్ వైస్‌గా ఎక్కడ తక్కువగా అయితే కనిపించదు. గ్రాస్ వెయిట్ 26 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 25 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా! ఇది కూడా కంటే లుక్ లాగా ఉంది. కానీ 2 లైన్స్‌లో వచ్చిన స్టైల్ అండి కంటే మనకి. పైన 2 పీకాక్స్ వచ్చాయి. అండ్ వాటి నుంచి స్టోన్స్. సో ఒక ఫస్ట్ కంటే సింపుల్ లైన్స్ వాటికి ఇలా ట్విస్టెడ్ చైన్ లాగా అంటే ట్విస్టెడ్‌గా ఇలా మనకి సీజర్స్ వచ్చాయి. అదే 2 సార్లు వస్తున్నాయి. ఎండింగ్ మాత్రం మ్యాంగో లీవ్స్ ఇచ్చేసి ఎండ్ చేశారు. మెయిన్ పెండెంట్ చూడండి 2 పీకాక్స్ మధ్యలో ఫ్లవర్
కిందంతా కూడా ఫ్లోరల్స్ కలర్‌ఫుల్‌గా వచ్చిందండి. గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, వైట్ ఉంది. అందుకే మీకెక్కడ కూడా ఆ డల్‌నెస్ అనేది కనిపించట్లేదు. చాలా ఎలివేట్ అవుతూ ఉంది. కింద కూడా డాంగ్లర్స్ గ్రీన్ పంకిన్ బీట్స్ అండ్ పర్ల్ బౌల్స్‌లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 52 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 46 గ్రామ్స్ పడుతుంది. సో, మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా! ఇందులో చూడండి దశావతారం రూపం అన్నమాట. కంప్లీట్‌గా ఇక్కడ మీరు చూడొచ్చు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రూపం ఉంది. వాటికి చుట్టూ సీజర్స్. పైనంతా కూడా గోల్డెన్‌తో చిన్న 2 లైన్స్ వచ్చేసి, వాటికి డాంగ్లర్స్ అంతా రైస్ పర్ల్స్. ప్రతి ఒక్క అవతారంకి మధ్యలో ఇలా లీఫ్ లాగా వచ్చేసిందనమాట. వాటిలో కూడా కలర్‌ఫుల్ స్టోన్స్ రెడ్ అండ్ గ్రీన్ ఆల్టర్‌నేట్‌గా ఇచ్చేశారు. మధ్యలో కృష్ణుడిలాగా, కింద కూడా చూడండి మనకి దేవుడి రూపమే ఇచ్చేసి అటు ఇటు స్వాన్ డక్స్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు. కంప్లీట్ యూనిక్‌గా ఉందండి ప్యాటర్న్ లక్ష్మీ నరసింహస్వామి రూపంతో. ఎంత బా ఇచ్చారో! అంటే మీకు దశావతారం అనగానే ఒక స్టైల్ గుర్తొస్తూ ఉంటుంది కదా! ఎప్పుడు. అలా కాకుండా దశావతారంలో కొంచెం యూనిక్ వెరైటీ అనమాట. కంప్లీట్ రైస్ పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్స్‌తో. గ్రాస్ వెయిట్ వచ్చేసి 63 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 57 గ్రామ్స్ పడుతుంది. సో, ఆల్రెడీ ఇలాంటి ప్యాటర్న్ ఒకటి చూపిచ్చాను. అందులో రెడ్ స్టోన్ వచ్చింది కదా! డైమండ్ ఫినిషింగ్ లాగా ఉందని. ఇప్పుడు ఇందులో గ్రీన్ స్టోన్. కంప్లీట్ డైమండ్ ఫినిషింగే అండి. ఎక్కడ మీకు డిఫరెన్స్ అయితే తెలియట్లేదు. గ్రాస్ వెయిట్ 21 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 19 గ్రామ్స్. మీకిక్కడ డిఫరెంట్ కలర్స్ కావాలి, లేదా మేము స్టోన్ కూడా చేంజబుల్‌గా చేపిచ్చుకోవాలి అనుకుంటే కూడా అలా కూడా 100% చేపిచ్చుకోవచ్చు. అప్పుడు మీరు ఏ డ్రెస్‌కి ఆ కలర్ సెట్ లాగా కనబడుతుంది. సో, మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా! ఇది కూడా బ్యూటిఫుల్ కంటే అటు ఇటు పీకాక్స్ వచ్చేసాయి. వాటి పైన గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి. కింద పెండెంట్‌లో కూడా పీకాక్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్ పెండెంట్. డాంగ్లర్స్ అంతా గోల్డెన్ బాల్స్ వచ్చాయి. గ్రాస్ వెయిట్ 38 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 37 గ్రామ్స్ పడుతుంది. సో, వన్ మోర్ హెవీ నెక్లెస్ చూపిస్తున్నాను. చూడండి ఇవంతా కూడా లీఫ్ వాటిలో ఫ్లవర్స్. అక్కడక్కడ మధ్య మధ్యలో ఇలా సీజర్స్‌తో ఫ్లవర్స్ వస్తున్నాయి. ఈ డ్రాప్ షేప్ వచ్చిన దగ్గర మాత్రం అంతా లీఫ్ ప్యాటర్న్, వాటిలో రూబీ స్టోన్స్. కింది నుంచి క్రీపర్స్ అంటే అల్లికలాగా కిందికి రన్ అవుతూ వాటి నుంచి పర్ల్స్ డాంగిల్ అవుతున్నాయి. మధ్యలో కూడా అటు ఇటు 2 లీవ్స్, కింద పెండెంట్‌లో కలర్‌ఫుల్‌గా స్టోన్స్, మ్యాంగోస్ ఎంత బా ఇచ్చారో. డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ అనమాట. గ్రాస్ వెయిట్ వచ్చేసి 43 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 40 గ్రామ్స్ పడుతుంది. ఇది కూడా చూస్తున్నారు కదా! ఇది కూడా మనకి 2 లైన్స్ ఆఫ్ కంటే అని ఇందాక ఒక దానికి చెప్పాను. ఇది కూడా సిమిలర్‌గా అనిపిస్తుంది. కానీ ఇది వేటి లుక్ దానిదే. పైన ఒక మంచి ఫ్లవర్, రూబీ స్టోన్ అండ్ సీజర్స్‌తో. ఇలా చూడండి ఫస్ట్ లైన్ ఆఫ్ కంటే మెష్ లాగా కంప్లీట్ కట్ వర్క్ స్టైల్‌తో వచ్చింది. సెకండ్ లైన్ ఆఫ్ కంటే పెండెంట్‌లో మాత్రం ఫ్లవర్స్, పీకాక్స్ కింద కూడా ఫ్లవర్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్‌లో గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్స్. కలర్‌ఫుల్‌గా ఉంది ప్యాటర్న్. 2 స్టెప్స్ లాగా వచ్చింది కాబట్టి ఒక్కటి పెట్టుకున్న నెక్ ఫిల్లింగ్‌గా ఉంటుంది. గ్రాస్ వెయిట్ 49 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 45 గ్రామ్స్ పడుతుంది. సో, మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా! అటువైపున, ఇటువైపున 2 డ్రాప్ షేప్ లీవ్స్‌తో వచ్చేసాయి. నెక్స్ట్ ఫస్ట్ లైన్‌లో మీకు ఇప్పుడు జిలేబీ స్టైల్ అయితే ఎలా ఉంటుందండి చైన్, మనకి అలాంటి సిమిలర్ లుక్ లాగా వచ్చేసింది. కిందంతా ఒకటి పీకాక్, ఒకటి ఫ్లవర్ అలా రన్ అవుతూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 2 పీకాక్స్, మధ్యలో ఫ్లవర్, కింద డాంగ్లర్‌లో కూడా అంటే ఇప్పుడు పెండెంట్‌లా వచ్చింది కూడా, అందులో కూడా ఫ్లవర్, లీవ్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్స్‌లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 36 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 32 గ్రామ్స్. ఇంకొకటుందండి అది కూడా చూసేద్దాం. సో, మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఎంత బావుందో మీరే చూడండి. ఒక మంచి కంటె స్టైల్. కంటె కదా! మనకి స్టిఫ్‌గా, నీట్‌గా ఉంటుందనమాట. మీరు ఎటు షేక్ అయినా కానీ పిక్చర్స్‌లో మాత్రం భలే పడుతుంది. అంతా జిగ్‌జాగ్ మెష్ లాగా వచ్చేసి వాటి నుంచి గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్స్ ఉన్నాయి. పెండెంట్ మాత్రం ఒక అటువైపున, ఇటువైపున పీకాక్, మధ్యలో గ్రీన్ స్టోన్. కింద కూడా చూడండి ఇలా హార్ట్ లాగా వచ్చేసి అందులో కూడా పీకాక్స్, ఫ్లవర్స్, లీవ్స్ అంతా సీజర్స్, రూబీస్ అండ్ ఎమరాల్డ్స్. అన్ని 3 కలర్స్ మెన్షన్ అయ్యున్నాయి. డాంగ్లర్స్ కూడా దగ్గరగా నీట్‌గా గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్స్‌తో వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 57 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 51 గ్రామ్స్ పడుతుంది. మీకు ఇదే ప్యాటర్న్ ఏదైనా కస్టమైజేషన్ అంటే ఇక్కడ నుంచి మీకు డిటాచబుల్ కావాలి, అలా మీకు ఏదైనా ఉన్నా 100% చేపించుకోవచ్చండి. ఇదైతే బ్యూటిఫుల్ ప్యాటర్న్ అస్సలు మిస్ చేసుకోవద్దు. సో, చూసారు కదండీ కలెక్షన్ ఎంత బావున్నాయో. మీకు కూడా నచ్చాయనే అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్‌గా విజిట్ చేయండి. దూరంగా ఉన్నవాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మీరింకా ఏదైనా కలెక్షన్ చూడాలి అనుకుంటే కామెంట్స్‌లో చెప్తూ ఉండండి. నెక్స్ట్ టైమ్ అలాంటి వాటితో మీ ముందుంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బై.